హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ క్వశ్చన్ చూస్తే చక్కెర ధర 20% తగ్గడం వలన ఒక వ్యక్తి 160 రూపాయల ఖర్చులో 4 కేజీలు ఎక్స్ట్రా వచ్చిందండి. అయితే చక్కెర యొక్క వాస్తవ ధర ఎంత అంటే తగ్గక ముందు ప్రైస్ ఎంత అంటున్నాడు. ఓకే, ఎంత 20% కాబట్టి తగ్గింది. 20% ని ఫ్రాక్షన్ లో తీసుకుంటే 1/5 అని చెప్తామని. అంటే ప్రైస్ రేషియో చూస్తే తగ్గక ముందు తగ్గిన తర్వాత రేషియో తీసుకుంటాం. తగ్గక ముందు 5 భాగాలు ఉన్నది, సో ప్రైస్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి డిక్రీజ్ అయితే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటాం. సో డినామినేటర్ నుంచి న్యూమరేటర్ తీసేస్తాం. 5 - 1 ఎంత 4 అవుతుంది. అంటే ప్రైస్ తగ్గక ముందు 5 భాగాలు ఉంటే తగ్గిన తర్వాత ఎంత 4 భాగాలు. మరి పరిమాణం అనేది క్వాంటిటీ అనేది ప్రైస్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది కాబట్టి సో క్వాంటిటీ వచ్చేసి 4, 5 అవుతుంది. అంటే ముందు 4 భాగాలు వస్తే తర్వాత 5 భాగాలు వస్తుంది. అయితే ఇక్కడ ఏమన్నాడు, 160 రూపాయల్లో 4 కేజీలు ఎక్స్ట్రా వస్తుంది. మరి ఇక్కడ 4 భాగాలు వచ్చేది, ఇక్కడ 5 భాగాలు అంటే ఎంత, 1 భాగం ఎక్స్ట్రా వస్తుంది. ఈ 1 భాగానికి ఎన్ని కేజీలు ఇచ్చామండి, అక్కడ 4 కేజీలు ఇచ్చాం. 1 భాగానికి 4 కేజీలు. అయితే వాస్తవ ధర సో తగ్గక ముందు కావాలి. తగ్గక ముందు క్వాంటిటీ ఎంత, 4 భాగాలు వస్తుంది. 1 భాగానికి 4 అయితే 4 భాగాలకి ఎంత, సో ఎంత అవుతుంది చూడండి. 1 4 4 4 4 16. అంటే తగ్గక ముందు ఎన్ని 16 కేజీలు వస్తుందండి. ఎంతకి 160 రూపీస్కి 16 కేజీస్ వస్తుంది. అయితే 1 కేజీ ధర ఎంత అన్నాడు. సో 1 కేజీ ధర ఎంత అంటే 160కి 16 కేజీలు వస్తుంది. అంటే 1 కేజీ ఎంత పడుతుంది, 16 ఒకట్లు 16 10 160. అంటే 10 రూపీస్ పర్ కేజీ అవుతుంది. సో ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. సేమ్ ఇదే కాన్సెప్ట్ లో మరో క్వశ్చన్ చూస్తాం. ఓకే, దీన్ని ట్రై చేసి ఆన్సర్ కామెంట్ చేయండి.